ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? మనసులో ఉన్న బాధంతా కన్నీటి రూపంలో బయటపడుతోంది. కొండంత బాధని గుండెల్లో దాచుకుని ఏ బాధ లేనట్టు నటించడం నీలా నాకు చేత కాదు. దేని గురించి మీరు మాట్లాడేది? సీతమ్మని మించిన నీ సహనం గురించి, భూమాతని తలపించే నీ ఓర్పు గురించి. అసలు ఇంత బాధని ఎలా భరించగలుగుతున్నావు రాజ్యలక్ష్మి? చిన్నప్పుడు మన శేఖర్ మీ గుండెల మీద తన కాళ్లతో తన్నుతున్నప్పుడు బాధని పెంచినా బరువు అనిపించినా భరించారు చూడండి, నొప్పి అనిపించినా నవ్వారు చూడండి. అదే ప్రేమ, అదే మమకారం నాలోనూ ఉందండి. అదే నన్ను భరించేలా చేసింది. ఏది ఏమైనా నువ్వు చేసింది నాకు నచ్చట్లేదు రాజ్యలక్ష్మి. భరించటమా? కాదు, నీ కోడలి మాటని గెలిపించడం కోసం నువ్వు అబద్ధం చెప్పడం, ఆ అబద్ధాన్ని నీ సుపుత్రుడు సమర్థించడం. బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధమే మంచిదండి. అందుకే నిజమనే బాధని నాలోనే సమాధి చేసి అబద్ధం అనే ఆనందాన్ని వాళ్ళకిచ్చాను. ఎన్నాళ్ళు రాజ్యలక్ష్మి వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడం కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావు? వద్దు, ఓర్పు కూడా ఒక హద్దుంటుంది. ఇలా నువ్వు సహించినంత కాలం వాళ్ళు హింసిస్తూనే ఉంటారు. అయినా శేఖర్ సుకన్యం చేసుకున్నది మనసుపడి కాదు, నీ మాట కట్టుబడి అని చెప్పుండాల్సింది. అప్పుడు నీ విలువేమిటో సుకన్యకు తెలిసుండేది. వద్దండి, చేసిన తప్పుకి నేను ఎలాగో బాధపడుతున్నాను. తనకి చెప్పి ప్రయోజనం ఏముంది? నువ్వు తప్పు చేయడం ఏమిటి? అవునండి, శేఖర్ సుకన్య ఒకరినొకరు ఇష్టపడుతున్న కారణంతో ఈ పెళ్లి జరిపించాం. కానీ అది మరో ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందని గ్రహించలేకపోయాం. అన్యాయం చేశావు? ఎవరికి? గిరిజ కూతురికి. గిరిజ కూతురికి మనం అన్యాయం చేయడం ఏమిటి? సుకన్యని శేఖర్ ప్రేమించానని చెప్పిన రోజే నీ కూతురికి వేరే సంబంధం చూసుకోమని వాళ్ళకి చెప్పాంగా. ఇక అన్యాయం చేసినట్టు ఎలా అవుతుంది అని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ శేఖర్ సుకన్యని ఎంతగా ఇష్టపడ్డాడో ఆ గిరిజ కూతురు కూడా మన శేఖర్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడిందండి. అందుకే ఇన్నేళ్లైనా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఏమిటి రాజ్యలక్ష్మి నువ్వు అనేది? మనవాడి కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందా? అవునండి, ఆ నిజం నాకు ఈరోజే తెలిసింది. జరిగింది పెళ్లి చూపులే కదా అని సంబంధం వదులుకున్నాం. కానీ ఏ సంబంధం లేని ఆ అమ్మాయి తన జీవితాన్నే వదులుకుంటుందని ఊహించలేకపోయాం. ప్రేమకెంత త్యాగం ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది. ప్రేమకెంత పంతం ఉంటుందో, ఆ ప్రేమకెంత బలం ఉంటుందో ఆ అమ్మాయి గురించి విన్నాక అర్థమైంది. ఈ ఇంటి కోడలు కాలేక అమ్మాయి శిక్ష అనుభవిస్తుంటే ఈ మహాతల్లి ఇంటి కోడలై మనల్ని శిక్షిస్తోంది. అలా ఎందుకండి అనుకుంటారు? ఇంకెలా అనుకోమంటావు రాజ్యలక్ష్మి? ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలుసు. నువ్వే గనక ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో కూడా నాకు తెలుసు. అలాంటి నిన్ను వాళ్ళు అవమానపరుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా భరించగలుగుతున్నావు? అమ్మను కదండి, బిడ్డ కోసం ఎన్ని అవమానాలు పడ్డా తల్లికి బాధనిపించదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దు రాజ్యలక్ష్మి, ఈ మందు మనసులోని బాధను పోగొట్టలేదు. చలాయ్ అబ్బబ్బబ్బా, ఈరోజు సూపర్ సూపర్ అనుకో. జీవితంలో మర్చిపోలేను ఈ రోజుని. అంత మర్చిపోలేని సంగతులు ఏం జరిగాయిరా? ఏం జరిగాయా? ఏం జరగలేదని అడుగు, చెప్తాను. అయ్యి బాబాయ్ నేను నా బండిలో అలా 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 మహేష్ బాబు లాగా వెళ్తుంటే అపర్ణ ఎదురొచ్చి అయ్యి బాబాయ్ నాకు చెప్పడానికి కలిసి చేస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఈ రోజు మన బడ్డీ ఎంత పుణ్యం చేసుకుని తెలుసా?
బండి పుణ్యం చేసుకోవడం ఏంట్రా? అవునే చెల్లాయి, ఇన్నాళ్ళు నా బండి ఇదిగో ఈ పూల మొక్కలు తీసుకెళ్ళడానికి అనుకున్నాను, కానీ ఈరోజు పువ్వులాంటి అపర్ణ నా బండి ఎక్కిందే. నిజమా? అవును, నేనే లిఫ్ట్ ఇచ్చా. కళ నిజమా ఇది? అంతేనే, ఇంకా చాలా కథ ఉంది. అయ్య బాబాయ్, తొందరగా చెప్పరా మరి. ఇదిగో నేను అపర్ణ నా బండిలో అలా అలా గాల్లో తేలిపోతూ వెళ్ళిపోతుంటే అక్కికే ఏరు. వింటుంటే నాకే ఇంత థ్రిల్లింగ్ గా ఉందిరా. ఇంకా డ్రైవింగ్ చేస్తున్న నీకెలా ఉంటుందో ఊహించగలను. డ్రైవింగ్ ఎవడు చేసాడు? ఇంకెవరు చేస్తారు? నువ్వే కదా. ఏంటో చాలా బలడిదే నువ్వా. నేను డ్రైవర్ నా డ్రైవింగ్ చేయడానికి నేను చేయలేదా? మరెవరు చేశారా? ఆ ఫారెన్ అర్జున్ ఉన్నాడు కదా, ఆడు. అర్జున? వాడు డ్రైవింగ్ చేస్తుంటే నువ్వేం చేసావు? ఆడితో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయించనే. అసలు ముందు అపర్ణ ఎక్కడ కూర్చుంది? స్నేహ పక్కన. స్నేహ? స్నేహ ఎప్పుడొచ్చింది? అపర్ణతో పాటే వచ్చిందే. రేయ్, నీకు దండం పెడతాను, కొంచెం క్లియర్ గా చెప్పు. బండి మీద ముందు అర్జును, వెనకాల నేను. బండి పక్కన తొట్టింది కదా, అందులో పక్కనే స్నేహ, నా పక్కనే అపర్ణ. ఏడ్చావు పిచ్చేదవా. వాడు కూర్చుంటే నువ్వేం చేస్తున్నావు? వద్దని చెప్పొచ్చుగా. ఆడొద్దునే అన్నాడు, నేనే కూర్చోమన్నాను. నీకెప్పటికీ బుద్ధి రాదు. ప్రస్తుతానికి డ్రైవింగ్ రాదు, అందుకే ఆడి చేత డ్రైవింగ్ చేయించాను. ఇంతకీ ఆ అర్జున్ ఎందుకొచ్చాడంట? నీకు అంతా మొత్తం కథంతా చెప్పాలి నీకు. అసలు ఏం జరిగిందంటే, ఇదిగో అది అలా జరిగిందే. అలా 2 కార్లు ఆగిపోవడంతో మేము నలుగురం కలిసాం. అర్జున్ అనవసరంగా కలిశాడు. వాడు కలకపోయింటే నువ్వు అపర్ణ ఎంచెక్క బైక్ మీద వెళ్లేవాళ్ళు. ఏంటి వెళ్ళింది నీ బొంద? అయినా ఆ అర్జున్ ఇంకా ఇక్కడే ఉన్నాడేంటి? వాళ్ళు ఊరు వెళ్ళిపోడా? అసలు ఇక్కడ ఏం పని అతనికి? రోలుకు లేని బాధ ఒకరికి ఎందుకని, ఆ శేఖరకు లేని బాధ మనకెందుకే? అయినా అర్జున్ ఎక్కడ ఉంటే మనకు పోయేదే ఉంది. ఏం పోతుందో నీకు ఇప్పుడు అర్థం కాదురా, పోయాక అర్థమవుతుంది. అప్పుడు ఏడ్చి ఏమీ లాభం ఉండదు. ఏమిటో చాలా నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. ఆ అర్జును అపర్ణకి వరసకి బావవుతాడు, పరాయుడు కాదు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా అపర్ణని కలవచ్చు, మధ్యలో ఆపడానికి నువ్వెవరే? నేను అపర్ణ ఈరోజు సూపర్. నీ మొదల తర్వాత తెలుస్తుంది. చూస్తుంటే ఆ అర్జున్ నీకు అపర్ణకు మధ్యలో వచ్చి నీ లవ్ను తుంచేసేలా ఉన్నాడు. అలా జరగకూడదంటే ఆ అర్జున్ని మీ మధ్యకి రాకుండా తప్పించాలి. చేస్తా.